ఈ వానలు చల్లగుండా శానొద్దుల సంది వచ్చే వచ్చే అన్నట్లే చేసినాయి. మొగులు కిందికి వంగుడుతోని చాలా మంది రైతన్నలు వర్షాన్ని నమ్మి గింజలు పెట్టిర్రు. కానీ ఇప్పటిదాకా ధోని సప్పుడే గాని దొయ్యపారింది లేదు. దీంతో పెట్టిన గింజలు పోషణ నారంతా పొలంలో ఎండిపోతుంటే అన్నదాతల గోసలు చిన్నలేవు. అందుకే సొంత బిడ్డల లెక్క సాదుకునే పంటలు ఎండిపోతుంటే చూడలేక రైతులు గీతిపల పడుతుర్రు. చూడురి జగిత్యాలలో ఏం చేస్తుర్రు. బిందెలతోని నారుమడికి నీళ్లు వస్తున్న గీ ముచ్చట చూస్తుంటే సమస్య ఏందో మీకు ఇప్పటికే పురాగా అర్థమయ్యే ఉంటది. నారుమడి ఎండిపోయి గింత తిప్పల పడుతుర్రు రైతులు. గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె అనే ఊళ్ళే కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి చానొద్దులైతుందట. ఆయన కూడా అసొంటోళ్ళు వచ్చినోళ్లే లేరు, దాన్ని బాగు చేసినోళ్ళు లేరు. దీంతోని పోషణ నారుమడి ఎండి నెర్రెలు తెరిచింది. అది చూసిన రైతు గిట్లయితే వ్యవసాయం ఆగిపోద్ది, ఎట్లో కట్ల నారుమడిని బతికియాలే అని కూలోళ్ళను పిలిపించి మరీ బిందెలతోని నీళ్లు పోసిర్రు. సరే పోస్తే పోసిర్రు గాని పొలాన్ని బిందెలతోని తడుపుడంటే చిన్న ముచ్చట్న. మోటార్ పెడితేనే గంటల కమానం పడుతుంది. అసొంటిది బిందెలతోని మోస్తే పొద్దెల్లా పోయాల్సిందే. జర మా గోస చూసన్నా ట్రాన్స్ఫార్మర్ బాగు చేయుర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు అక్కడి రైతులు. ఇప్పుడు 15 రోజులు అవుతున్నది, నారు రోజుకి బిల్కులే నీళ్లు లేవు, బిందెలతో మోసుకుంటున్నాము. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు ఏ దక్కుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. అదన్నట్లు ఇక ఇదిట్లుంటే ములుగు జిల్లాల తాగే నీళ్ల కోసం రోడ్డెక్కిర్రు అమలక్కలు. వెంకటాపురం మండలం బోధాపురం అనే ఊళ్ళే 10 సంధి నీళ్లే వస్తలేవట. దీంతో ఖాళీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కిర్రు ఊరోళ్ళు. చెమ్మ నీళ్ళు ఇయ్యుర్రి సారో అని మొరమొరా మొత్తుకుంటుంటే మమ్మలను ఎవళ్ళు పట్టించుకుంటలేరు. మా నీళ్ల తిప్పల తీర్చేదాకా ఈ నుంచెల్లి కదిలేదే లేదని రోడ్డుకు అడ్డంగా కూర్చుంటే ఎక్కడి బండ్లు అక్కడనే అయిపోయినాయి. మరి అధికారులు వీళ్ళ దూప ఎట్లా తీరుస్తారో ఏమో చూడాలిగా.